నమస్కారం జయరామకృష్ణరాజు గారు. నమస్తే అండి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం వ్యవస్థలో మార్పు రావాలి, నాయకుల్లో మార్పు రావాలి, ప్రధానంగా ప్రజలకు సంబంధించి ఆలోచన ధోరణి రాజకీయ పార్టీల పట్ల మారాలి. అంటే మరి ఈ ప్రభుత్వ పాలన మీద వచ్చేసిందంటారా ప్రజలకి? ఇప్పుడు మనం ఫస్ట్ చేయవలసిందంటే రాజకీయ నాయకుడు మారాలి, సెకండ్ ఎంప్లాయీ మారాలి, థర్డ్ పబ్లిక్ అండి. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకి పవర్స్ ఇచ్చేవారండి, నాయకులకి ఇవ్వలేదు. మనం తిట్టుకునేవాళ్ళం. అధికారులు పవర్స్ ఇస్తే అధికారులు నిక్కచ్చిగా చేయడం చేస్తాడు. అధికారులు కరెక్షన్ మనం అలవాటు చేసామనుకోండి, ఆడు కరెక్షన్ చేస్తాడు నిక్కచ్చి. ఎందుకని వ్యవస్థలో రన్నింగ్లోకి వెళ్ళాలండి. మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. రాజకీయ నాయకుడు ఎంప్లాయీస్ ఫేస్ నోడల్లో ఉండాలి. ఉపాధ్యాయులు చిన్న రిక్వెస్ట్ అండి, చిన్న రిక్వెస్ట్, నేను తప్పుగా ఉంటే క్షమించాలి. పూర్వం బతకలేక బడి పంతులు ఉండేవారు. ఆ పంతుల్లో పూర్వం ఏంటంటే స్కూల్ పెడితే అందులో పిల్లలు లేకుండా జమీందారు ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకొచ్చి జమీందారులు ఆ పిల్లలకు చదువు చెప్పినప్పుడు ఏమో కొడితే, ఏమైనా పంతులు మా అబ్బాయిని ఎందుకు కొట్టామని గౌరవించారు. గౌరవించి రోజులు ఆ రోజుల్లో ఏదో అబ్బాయి శిక్షణ ఇచ్చి అతను మంచితనంలో అతను చదువు నేర్పకపోతే ఒక అబ్బాయి అయితే ఆ రోజు పంతులు గారు ఆ రోజు రాజరంగా నడిచేది కదా, రాజులు కాకేసి ఏమైనా పంతులు గారు మా అబ్బాయిని ఎందుకు కొట్టావు అనేవారు. లేదంటే మా ప్రభు అని జడితే సమానం చెప్పి పంతులు గారు ఆ రోజు పంతులు గారు అది అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటారు. ఆ ఉపాధ్యాయుడు ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి అతను చదువు చెప్పడానికి చూసేవాడు. ఆ ఉపాధ్యాయుడు వేరండి. ఆ ఉపాధ్యాయులు చదువు చెప్పి స్కూల్ స్ట్రెంత్ పెంచడానికి, మనకు జ్ఞానోదయం చేసి మనం మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది. కారకులు అయ్యారు వాళ్ళు. తల్లిదండ్రుల తర్వాత మనం ఉపాధ్యాయులను గౌరవిస్తాం. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు ఊళ్ళో గుడున్నా లేకపోయినా బడి ఉండాలనేవారు. బడే దేవాలయంగా చూసేవారు. విద్యాలయాలు దేవాలయాలు అంటారు, నాటి పౌరులు రేపటి పౌరులు అంటారు. విద్యాలయాలు దేవాలయాలుగా నాడు నేడు తీసుకొచ్చి స్కూలు రూపురేఖలు మార్చి ఎన్ని వేల కోట్లు స్కూల్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉపాధ్యాయులు మాకు రావాల్సిన హక్కులు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, మా బెనిఫిట్స్ ఇవ్వలేదు. విద్యాలయాలు దేవాలయాలు తల్లిదండ్రుల తర్వాత మనం గౌరవించే స్టూడెంట్లు భావితరాల స్టూడెంట్ నువ్వు తీర్చిదిద్దుతున్నావు. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. నీకు కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోతే జగన్ మంచోడు కాదు. మమ్మల్ని ఎక్కువ ఒత్తిడి పెట్టి చదివించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మంచోడు కాదు. ఎందుకంటే ఆ భావితరాల పిల్లలు మీ స్కూల్స్ మీరు గతంలో లేనట్టుగా మీ స్కూల్స్ ప్రైవేటు కంపెనీలు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్, ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రైవేట్ సంస్థ కన్నా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ 2,70,000 కోట్లు బడ్జెట్ ఉంది. ప్రైవేట్ వాడు కట్టుకుంటాడు, కార్పొరేట్ డబ్బు ఉన్నాడు, ఆడిష్టం. మనం కట్టాలి మెయిన్. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా నువ్వు చాలా స్టాప్ లెవెల్. మా జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాలలో తీసుకొచ్చాడు. ఆయన కాంప్లెక్స్ కడితే ఇంద్రభవనంలో ఉంటాయి చూసారు కదా, మెడికల్ కాలేజీ కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ కట్టిన ఏమైనా సరే లేటెస్ట్గా మన గవర్నమెంట్ ఆస్తులు చూసి ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే నువ్వు చేసిన కరప్షన్ చేయకపోతే ఆ డబ్బు ఇంత ఇంద్రభవనంలో తయారవుతుంది. కరప్షన్ ఉపాధ్యాయులు మా జగన్మోహన్ రెడ్డిని తిట్టుకున్నారండి. వైద్యో నారాయణ అంటారండి, గవర్నమెంట్ వైద్యో నారాయణ అంటారు కదండి. గవర్నమెంట్లో విలేజ్ క్లినిక్ పెట్టారు, ఆరోగ్యశ్రీకి డబ్బు ఇచ్చాం. అలా డాక్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డిని తిడతారు. సైకిల్ ఏంటో అర్థం అవ్వదు. అంటే పని చేసి తిట్టించుకోవడం అయిందంటారా? నేను వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి వచ్చి ఏ రాజకీయ నాయకుడైనా సరే మానవ సేవే మాధవ సేవ. రాజకీయాల్లో ఉంటే సోషల్ సర్వీస్ చేయటే రాజకీయాల్లోకి రావాలి. మన రాజకీయాలు మార్చాలి. దేశాలు రాష్ట్రాలు ఆటోమేటిక్గా ఆర్థికంగా ముందుకు వెళ్తాయి. ఎందుకంటే బిజినెస్లో ఉంటాయి, ఎవడు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, గ్రోత్లో ఉంటాయి, ఆటోమేటిక్గా రాష్ట్రాలు చేస్తాయి. మన రాజకీయ నాయకుడు మన పని పరిధి పెంచుకుంటే రాష్ట్రం కానీ దేశం కానీ బాగా బాగుపడుతుంది. ఇప్పుడు కూడా అడుగుతున్నాం మేము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లాస్ట్గా ఏంటంటే కొత్తగా మా ఉండి కాన్స్టిట్యూన్సీలో రఘురామకృష్ణ గారు ఉండి గురించి కూడా మాట్లాడలేదు. హైడ్రా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఒకటి తీసుకొచ్చి హైడ్రా అని కొట్టుకుంటూ వచ్చారు. అక్కడ చాలామంది వేలల్లో బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి రావాలనుకున్న మొదట్లో ఎవరైతే రేవంత్ రెడ్డి శాపనగర్లు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ద్వేషించి నువ్వు నాశనం అయిపోతావు అని చాలామంది అవునులేండి అక్కడ మాట్లాడారు. హైడ్రా చేయడం తప్పు అనమాట. ఎందుకంటే నువ్వు కొత్తగా రోడ్డు వేయడం కానీ నీకు అవసరం వచ్చిన హైడ్రా చేయండి. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు చాలామంది ఉన్నారు. కాలువగట్లు పుంతల్లో ఇల్లు వేసుకుని వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకుని దాన్ని పోరంబోగు స్థలం కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఇవాళ మేము గవర్నమెంట్ని రఘురామకృష్ణ గారు కూడా ఆయన కూడా ఒకటే చెబుతున్నాం, మేము హైడ్రా చేయండి. అక్కడున్న ఇల్లులకి అతనికి సైట్ ఇవ్వాలి. ఆ సైట్ ఇచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మేము అందరూ చాలామంది సైట్లు ఇచ్చాము. 80% మేము ఇచ్చేసాము. ఏవైతే అడ్డంగా ఉన్నాయి రేపు బాబు ఎప్పటికప్పుడు ఖాళీ చేసేయండి అని బలవంతం చేయలేదు. మా పివిఎల్ గారు కూడా చేయలేదు. అతను సైట్ ఇవ్వాలి. సైట్ ఇచ్చి అతను ఉన్న ఇల్లు కన్స్ట్రక్షన్ వాల్యూ కట్టాలి. ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ మీరు రిలీజ్ చేయాలి.
అతను ఇల్లు ఇచ్చి సైట్ ఇచ్చి అతను గృహం ఏర్పడిన తర్వాత ఇప్పుడు వరకు అయినా కొట్టేశారు. వాళ్ళు చాలా బాధతో ఆ ద్వేషంతో వాళ్ళ ఉసురులు మనం తగలకూడదు. మీరు ఏదో సేవ చేయాలని వచ్చారు వెళ్ళారు, కానీ ప్రజలకు మనం అన్యాయం చేయకూడదు. మనం అధికారం ఉంది, ఎవడన్నా మనకు అడ్డం వచ్చాడు లేదా ప్రతిపక్షంగా ఎవడన్నా వచ్చి వాయిస్ వినిపింది ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేసేయండి లేదా కేసు పెట్టండి అనే విధానం అది కరెక్ట్ కాదు మనకి. కాకపోతే ఏంటంటే మా ప్రతిపక్ష పార్టీగా నేను వ్యక్తిగతంగా నేను కోరేది ఏంటంటే ఇవాళ అప్డేట్ అయిపోయింది. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలనుకుంటే మీరు చాలా పథకాలు ఆపేశారు. ఈ పాటికి ఇంచుమించుగా 50,000 కోట్ల పథకాలు ఇవ్వాలి. ఆ పథకాలు ఆపేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు పలుకుబడి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకురండి, చూపించండి. ఆ పార్టీ ఆ ఉన్న వాల్యూస్ కట్టండి, ఇల్లు కట్టండి, అప్పుడు అది తీసి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారు కదా, ఎవరైతే ఇల్లులు అక్రమంగా ఆక్రమించుకొని కట్టిన వాళ్ళకి కానీ రేపొద్దున సంబంధించి వాటి మీద ఆల్రెడీ ఇల్లు పట్టాలు ఇస్తున్నారు కదా. ఏమంటే ఇల్లు పట్టాలు మంజూరు చేసేస్తే అండి ఇప్పుడు నడి రోడ్లు ఆయన కొట్టేస్తే ఎలా ఉంటుందండి? అంటే ఈ విధానాలు పాటిస్తే బాగుంటుంది అంటారు. ఈ 5 విధానాల ద్వారా లబ్ధి చేకూరిస్తే వాళ్ళకి ఉపయోగం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, సినిమా ఫీల్డ్లో సినిమాలో చూపించారండి. వాళ్ళు ఎక్కడైనా మధ్యతరగతి ఇల్లు కొట్టేస్తుంటే స్థితిమంతులు కానీ రాజకీయ నాయకులు రోడ్డు కొట్టేస్తుంటే ప్రజల తరఫున పోరాడతారండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ప్రధాన భూమికి పోషించిన పవన్. మీ వైసీపీ పార్టీ నియోజకవర్గంలో ఈ అంశాల మీద ఏమైనా మీ గలం విప్పించడానికి లేదంటే మీరు ధర్నా రూపంలో కానీ పోరాటం కానీ ఏం చేస్తూ ఉన్నారా? వైసీపీ మేము అడుగుతున్నామండి. అడిగి ఏంటంటే ఇప్పుడు మనం ఎంత అడిగినా వాళ్ళు ఎలా ఉన్నారంటే ధోరణి ఎలా ఉందంటే ఎవరైనా ఎదురు చెప్తే ఆ వ్యక్తిగత కక్షలు తీర్చుకునేలాగా వ్యవహారం నడుస్తుందేమో జెడిసి ఎవరో బయటకు రావట్లేదు. వాళ్ళ పాలసీ ఎలా ఉందో మనకు తెలియదు. ఇల్లులు తొలగించే విషయంలో మాత్రం ఈ 5 విధానాలు పాటించాలంటారు. ఈ ఒక రకంగా మీ డిమాండ్స్ మీ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.